హై పీపుల్, ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా ఉండే చెక్కలు ఎలా చేయాలో చూసేద్దాం. ఇవి చిన్నపిల్లలకి స్నాక్ బాక్స్లో పెడితే చాలా బాగుంటాయి. ఈ చెక్కలు కొంచెం స్పైసీనెస్ కోసం 3 పచ్చిమిర్చి, కరివేపాకు కలిపి మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఇంకొక కళాయిలో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, కలర్ కోసం చిటికెడంత పసుపు, టేస్ట్ కోసం ఉప్పు వేసి మరిగించాలి. పచ్చిమిర్చి కరివేపాకు పేస్ట్ అనేది మనకి ఆప్షనల్. పిల్లలు తింటారు అనుకుంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయండి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు అరగంట సేపు నానబెట్టిన 1/2 కప్ పచ్చి శనగపప్పు, 1/2 కప్ పెసరపప్పు వేసి బాగా కలపండి. ఈ పప్పులో కొంచెం ఉడికిన తర్వాత 2 కప్స్కి 1.5 కప్ వరిపిండి నాకు పడిందండి. మీకు ఎంత పడుతుందో చూసి దాన్ని బట్టి వేసుకోండి. ఈ 1.5 కప్ కూడా మొత్తం ఒకేసారి వేసుకోకూడదు. ఇలా కొంచెం వేసుకుంటూ ఉండాలి. ఇది పిండి వేసిన దగ్గర నుంచి కూడా కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉండాలి. దీనికోసం మనం నాన్ స్టిక్ పాన్ తీసుకుంటే బెటర్ రిజల్ట్ వస్తుంది. సో ఇలా ఉక్కించిన తర్వాత కొంతసేపు చల్లారేంత వరకు మూత పెట్టి ఉంచండి. పిండి బాగా చల్లారిన తర్వాత ఇలా లాడలతో కలిపే కన్నా కూడా చేత్తో కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది. సో చేత్తో కలిపేటప్పుడు మనకి చేతికి పిండి అంటుకుంటూ ఉంటుంది. దానికోసం మనము హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉన్న పిండిని అంతా కూడా స్మూత్గా కలుపుకుంటే సరిపోతుంది. ఈ చెక్కలు అనేవి చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మెయిన్ ఏంటంటే మనము శనగపప్పు, పెసరపప్పు వేయడం వల్ల తింటున్నప్పుడు ఆ పప్పు తగలడం వల్ల చాలా క్రిస్పీగాను అలాగే చాలా టేస్టీగాను ఉంటాయి అన్నమాట. సో ఇలా పిండి అంతా కూడా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చిన్న పార్టీషన్స్ కింద చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే ఇక్కడ ఒక బటర్ పేపర్ని తీసుకొని బటర్ పేపర్కి ఫుల్గా ఆయిల్ అప్లై చేసి మనం పెద్దగా చేసుకున్న పార్టీషన్స్ని చిన్న మనకు కావాల్సిన చెక్కల సైజులో ఉండల కింద చేసి వీటి మీద పెట్టుకోండి ఇలా. సో ఇలా మనకి ఎట్ ఏ టైం 6 or 9 అవుతాయండి. అండ్ పైన ఇంకొక బటర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసి ఇలా ఒక గ్లాస్, రౌండ్గా ఉన్న గ్లాస్తో మనం ఇలా అణుచుకుంటే చెక్కలు రెడీ అయిపోయినట్టే. ఒకవేళ ఇంట్లో బటర్ పేపర్ కనుక లేకపోతే దీన్ని మనము కవర్తో కూడా చేసుకోవచ్చు. కవర్ అంటే ఇంకేదో కాదండి, మనం శారీ షాపింగ్ చేస్తుంటే శారీతో పాటు ఒక కవర్ వస్తుంది కదా, దాన్ని మధ్యలో కట్ చేసి మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ చెక్కలు. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా చెక్కలన్నీ కూడా ఒకదాని మీద ఒకటైనా పర్లేదు, లేదు కళాయికి సరిపడినంత వేసి వచ్చే బబుల్స్ తగ్గేంత వరకు కూడా వాటిని ఏమీ కదపొద్దు. సో బబుల్స్ అని తగ్గిన తర్వాత మనకి చెక్కలు ఇలా వస్తాయి. ఇప్పుడు మాత్రమే వాటిని టర్న్ చేయండి, లేదు అంటే చెక్కలు పచ్చిగా ఉండి విరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇవి వేడి మీద మెత్తగా ఉంటాయి, చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా తయారవుతాయండి. చాలా ఈజీగా చెక్కలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.